నమస్తే సార్. నమస్తే అండి. స్టూడెంట్స్‌కి అసలు టైమ్ టేబుల్ అవసరం అంటారా? అసలు టైమ్ టేబుల్ అనేటువంటిది ఇప్పుడు సపోజ్ ఐఆర్‌సిటీసీ చూద్దామండి. నంబర్ ఆఫ్ ట్రైన్స్. టైమ్ టేబుల్ లేకపోతే ఏమవుతుంది? అట్లాగే బసెస్ టైమ్ టేబుల్ లేకపోతే ఏమవుతుంది? ఒక పెద్ద కంపెనీ దానికి ఒక ఆర్డర్‌లో టైమ్ టేబుల్ లేకపోతే ఏమవుతుంది? మరి ఇట్లాగే ఒక వ్యక్తిగత జీవనంలో లేదా ఒక స్టూడెంట్‌కి సంబంధించి టైమ్ టేబుల్ ఎందుకు అవసరం అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎప్పుడైతే టైం టేబుల్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఏదైనా ఇప్పుడు వాటర్ తీసుకున్నాం అనుకోండి, భూమిలో నుంచి వాటర్ తీసుకుంటే అది పవిత్రమైనటువంటిది. కాకపోతే దాంట్లో కొన్ని మాలిన్యాలు ఉంటాయి. దాన్ని తీసేస్తే ఆ పవిత్రత వస్తుంది దానికి. అట్లాగే ఆయిల్ చూడండి, క్రూడ్ ఆయిల్ వస్తుంది. దాంట్లో కొంత తీసేస్తే మనకి పెట్రోల్, డీజిల్ ఇట్లా నేచర్లో, ప్రకృతిలో అంతా కూడా పవిత్రతతో కూడినటువంటిది. దాంట్లో కొన్ని మాలిన్యాలు వస్తాయి. వాటిని తీస్తే దాని యొక్క గొప్పతనం వస్తుంది. అట్లాగే మన టైంలో కూడా ఆ వేస్టేజ్ అనేటువంటిదే మాలిన్యం ఇక్కడ. దాన్ని తీయటం అనేటువంటిదే టైం టేబుల్ యొక్క మొదటి ఉద్దేశం. ఎప్పుడైతే అది ఒక ఆర్డర్లో ఉంటుంది. అసలు టైం టేబుల్ అనేటువంటిది మనం చూస్తే అసలు ఏంటి బెనిఫిట్స్ వస్తాయి టైం టేబుల్ అనేటువంటి విషయంలో. ఫస్ట్ ఏమవుతుందంటే అండి, మన యొక్క టైం అంతా ఆర్గనైజ్డ్ అవుతుంది, మొదటి పాయింట్. రెండో పాయింట్, అకాడమిక్స్ అదర్ యాక్టివిటీస్కి ఒక బ్యాలెన్స్ వస్తుంది. వీటి మీద ఫస్ట్ అవగాహన లేకపోతే అసలు ఏం చేస్తున్నారో తెలియనటువంటిది అయిపోతుంది. ఆ తరువాత అంటే ఇది ఒక మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు. 1000 అడుగుల ప్రయాణమైన ఒక అడుగుతో మొదలవ్వాలి అనేటువంటిది ఏదైతే సామెత ఉందో దాంట్లో ఇది మొదటి మెట్టు టైం టేబుల్ అనేటువంటిది. ఈ విధంగా మనం ఆర్గనైజ్డ్గా మన పనులు చేయటానికి ఒకటి ఉపయోగపడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. ఆయన ఏ పని చేసినా సరే, ఆయన ఆఫీస్ వ్యవహారం కానివ్వండి, ఆయన సొంత వ్యక్తిగత వ్యవహారాలు కానివ్వండి, చాలా ఆర్గనైజ్డ్గా, చాలా చక్కగా ప్రతిదీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. నేను సర్ప్రైజ్ అయినా. వాళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మాయి కూడా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చక్కగా ఆ రోజు ఏమైతే చేసుకోవాలో బోర్డు మీద రాసుకుంటుంది. 2 అవర్స్ తర్వాత ఏదైతే చేస్తుందో టిక్ పెట్టుకుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఆ పేరెంట్స్ అది పాటించినప్పుడు స్వతహాగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. బీ ఏ రోల్ మోడల్, రైట్? మోడలింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్ ఇట్, యూ బీ ది చేంజ్ అనమాట. అంటే ఆ విధంగా ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. మరి అది చెప్తే కాదు, ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఈ టైం టేబుల్ మరొక ఆస్పెక్ట్ మనం చూస్తే మన ఎనర్జీస్ అన్నీ కూడా ఆ పని మీద కేంద్రీకృతం అయ్యేటట్టుగా చేయటానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటిది ఒక టైం టేబుల్. అందుకని టైం టేబుల్ అనేటువంటిది చాలా చాలా అవసరం. ఇక్కడ మరి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మరి టైం టేబుల్ అనుకుంటాం, కానీ వీటి చేయటంలోనే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. చాలామంది ఆరంభ సూరతు అంటారు. ముందు టైం టేబుల్ మాత్రం చక్కగా వేస్తారు, తర్వాత వచ్చేటప్పటికి అది ఉండదు. ఆ ప్రాక్టీస్ ఉండదు. దీంట్లో మొదటిది ఏమిటంటే అండి, వాళ్ళు వేసేటప్పుడే ఎయిదర్ ఓవర్లోడ్ అయిపోవడం లేదా కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం. ఈ రెండు అంటే కొంచెం బ్యాలెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడ నాకున్న స్థాయి ప్రకారం ఇప్పుడు ఈ ఉన్నటువంటి టైంలో మనం ఏం చేయగలను అనేటువంటిది కొంచెం ఆ బ్యాలెన్సు తెలిసేటువంటి స్థాయికి పిల్లల్ని తీసుకురావాలి. తెలిసేంత వరకు మనం హెల్ప్ చేయటం కూడా అవసరం. ఇక తర్వాతకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, వాళ్ళు ముందైతే రాస్తారు కానీ తర్వాత ఫాలో అవ్వరు. ఇలాంటి కొంత కేటగిరీ ఉంటారు. అంటే రాయటాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు ఫాలో అవ్వకపోవటాన్ని మనం డిమోటివేట్ చేయకూడదు. రాయటాన్ని అప్రిషియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి ఇలా మనం పాజిటివిటీని చూడాలి. అలాగే వాయిదాలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఈ 3 కారణాలు కూడా ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు అండి, ఈ టైం టేబుల్ని వాస్తవికతకి దగ్గరికి చేర్చాలి. అంటే రియలిస్టిక్గా మనం టైం టేబుల్ వేసిన తర్వాత ఏం జరిగింది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం, ఏం జరిగింది అంటే పిల్లవాడికి ఆ వాస్తవికత తెలుస్తుంది. ఇక్కడ దాన్ని రైజింగ్ బార్ చేయటం కానీ బ్యాలెన్సింగ్ బార్ కానీ నేర్పగలగాలి. మనం ఇంతవరకు వేసిన తర్వాత లేదు, మనం ఇది ఓవర్లోడ్ అయ్యింది, దీన్ని నా ఎఫర్ట్ అయితే నేను పెట్టా, అక్కడ ఫలితం రాలేదంటే ఓవర్లోడ్ అయింది, ఆ తక్కువ టైంలో నేను చేయలేకపోతున్నా. కాబట్టి దీన్ని మళ్ళీ రీఅడ్జస్ట్ చేసేటువంటి దాన్ని మనకి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఏమవుతుందంటే పిల్లలు పాపం, ఈ సిన్సియర్ పిల్లలు కూడా అరే ఇది ఉపయోగం లేకుండా అయిపోయింది, నేను చేయలేకపోతున్నాను అనేటువంటిది నెగిటివ్ దూరంలో ఉంటాయి. కాబట్టి ఇది మనం చేయటమే కాకుండా ఆ తరువాత కొన్ని జాగ్రత్తలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం ఉందన్నమాట అండి. అంటే వాస్తవికతను టైం టేబుల్ని బ్యాలెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆ బార్ని రైట్ చేయాలా లేదా బ్యాలెన్స్ చేయాలా అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ క్రమంలో వాళ్ళ యొక్క ఎనర్జీసు
ప్రత్యేకించి ఆ పని మీద కేంద్రీకృతం అవటానికి అత్యంత ఎక్కువ సాధ్యత ఉందన్నమాట అండి, అవకాశం ఉంటుంది. సో కాబట్టి టైం టేబుల్ అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. బ్యాలెన్స్ చేయటం, ఆ టైంలో ఉన్నటువంటి ఆ క్వాలిటీ ఆఫ్ టైంని తీసుకురావడానికి చాలా చాలా అవసరం. అంతేకాకుండా అండి, వాళ్ళకి దీనితో పాటు ఒక లైఫ్ స్కిల్ కూడా మనకి ఏంటంటే మోర్ ఆర్గనైజ్డ్ అవటమే కాకుండా పెద్ద టాస్క్ని డిఫరెంట్ టాస్క్ లాగా డివైడ్ చేసి నేను ముందు చేయగలను. సో మొత్తం అంతా చూస్తే నేను చేయలేకపోతాను, కానీ దీన్ని డివైడ్ చేసినప్పుడు నా ఎఫర్ట్ ఇస్తే ఒకదాని తర్వాత ఒకటి చేయగలను. దీన్ని మనం గ్రోత్ మైండ్ సెట్ అంటాం. అది ఇన్కల్కేట్ అవుతుంది. సో దానితో అద్భుతాలు జరుగుతాయండి. సో ఆ గ్రోత్ మైండ్ సెట్ అనేటువంటిది ఉన్నప్పుడు ఈరోజు ఏమున్నది అనేది కాదు, నేను ఏం చేయగలను అనేటువంటిది చూస్తుంది. యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్గా ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారనేది కాదు, వాళ్ళు ఎంత స్థాయికి ఎదగగలరు అనేటువంటిది చూసినప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా మారిపోతుంది అన్నమాట అండి. సో కాబట్టి టైం టేబుల్ అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటిది, అవసరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది టైం టేబుల్ అవసరమా లేదా అన్న సందేహంలోనే ఉంటుంటారు. బట్ టైం టేబుల్ అనేది పిల్లల భవిష్యత్తుని డిసైడ్ చేస్తూ ఉంటుంది చాలాసార్లు. ఫస్ట్ ఏంటంటే అక్కడ కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు, మనం ఏం చేయాలన్నది ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలర్ట్ చేసే ప్రాసెస్లో ఆచరణలో పెట్టే ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న సజెషన్ అడుగుతున్నాను, ఏ వయసు నుంచి పిల్లలకి అలవాటు చేస్తే మంచిది అంటారు ఈ టైం టేబుల్? ఎస్, అది ఏ వయసుతో సంబంధం లేదండి. ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరికైనా ఆర్గనైజ్ చేయొచ్చు. కొంతమంది మీరు పిల్లలు చూస్తే వాళ్ళ టైం ప్రకారం, చిన్న పిల్లలు 2-3 years పిల్లలు కూడా వాళ్ళ టైం ప్రకారం అమ్మ వండుతూ ఉంటే వాళ్ళు కూడా వండుతూ ఉంటారు. సో ఇట్స్ లైక్ అది ఇన్కల్కేట్ అయిపోతుంది. అది ఆ గ్రాస్పింగ్ అనేటువంటిది ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఆ గ్రాస్పింగ్ అనేటువంటిది చాలా హై లెవెల్లో ఉంటుందండి. సో అక్కడ పాజిటివిటీని కుమ్మరిస్తే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే పేరెంట్స్ మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పిల్లలకి సంబంధించిన టైం టేబుల్ అవ్వచ్చు, లేదంటే కొంతమంది పిల్లలు స్టడీస్లో పూర్ ఉండొచ్చు, కొంతమందికి పాజిటివ్ మైండ్ సెట్ ఉండకపోయి ఉండొచ్చు, కొంతమంది జలస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండొచ్చు. ఏవైనా సరే పిల్లల్ని డామినేట్ చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటుంటాయో, మా పిల్లలు అవి మేము చూస్తూ ఉన్న మాట వినట్లేదు, లేదు అంటే డిప్రెషన్కి ఎక్కువ లోన్ అవుతున్నారు అనుకునే వాళ్ళకి మనం ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని సరి చేసే ప్రయత్నం ఏమైనా చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా మనం ఏదైతే నెంబర్ ఇస్తున్నామో దానికి వాళ్ళు కాల్ చేసి ప్రేయర్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తప్పనిసరిగా మరింత అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని వాళ్ళకి అందించడానికి మనం తప్పనిసరిగా హెల్ప్ చేస్తాం. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత సార్ అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే, మీ పిల్లలకి సంబంధించి ఎపిసోడ్స్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టడీస్కి సంబంధించి ఎటువంటి ప్లాన్ ఉంటే మంచిది, పిల్లల భవిష్యత్ ఏ విధంగా ఉండాలని నిర్ధారణ చేసేవే ఈ ఎపిసోడ్స్. దయచేసి మీరు మీ పిల్లలకి కనుక ఒక సెషన్ ఇప్పించాలి అనుకున్నా, గైడెన్స్ తీసుకోవాలి అనుకున్నా, లేదా డెసిషన్ మేకింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది, కన్ఫ్యూజన్స్ ఉన్నాయని క్లారిటీ కోసం రావాలి అనుకున్నా, కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు వస్తాయి. థ్యాంక్ యూ.